హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పీజీఎన్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఏం చూద్దామంటే ఏదైతే డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళు జరగనున్నటువంటిది క్లియర్గా గుర్తుపెట్టుకోండి. డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకి జరగనున్నటువంటిది హ్యూమన్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ ఈ యొక్క సబ్జెక్ట్ గురించి అయితే మాట్లాడదాము. ఈ వీడియోలో కీ కాన్సెప్ట్ చూసుకున్నట్లయితే మీకు అసలు ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ఫస్ట్ అసలుకి మనకి హ్యూమన్ వాల్యూస్ అంటే ఏంది, లేకపోతే ప్రొఫెషనల్ ఎథిక్స్ అంటే ఏంది, దీని గురించి మేజర్గా లాస్ట్ మినిట్ టిప్స్ మాట్లాడతాను దీంట్లో. అంటే అసలు ఎట్లా పాస్ అవ్వాలి, రివిజన్ ఏ విధంగా చేసుకోవాలి, కంప్లీట్గా ఈ వీడియోని చూస్తే ఏ టు మీకు ఒక ఐడియా ఇస్తారు. నేనైతే ఈ యొక్క సబ్జెక్ట్ గురించి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఇంకా మేజర్ వీడియో మెయిన్ వీడియో ఒకటి ఆల్రెడీ అప్లోడ్ చేశాము, ఎవరైనా ఆ వీడియో కనుక వాచ్ చేయకుండా డైరెక్ట్గా చూస్తున్నట్లయితే దాంట్లో ఏంటంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కొన్ని ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత క్లియర్గా అయిపోయిన తర్వాత ఆఫ్టర్ దట్ ఈ వీడియో అయితే వాచ్ చేయండి, అప్పుడు మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది. సో అది ఇంకెవరికైనా ఆ లింక్ ఆ వీడియో లింక్ కావాలనుకున్న వాళ్ళకి కింద డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే పైన ఐకార్డ్స్లో కానీ వదిలేస్తే అక్కడ నుంచి అయితే మీరైతే చూడొచ్చు. అది నెక్స్ట్ ఈ వీడియోలో మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ అసలుకి హ్యూమన్ వాల్యూస్ అంటే ఏంది, తెలుగులో చూసుకున్నట్లయితే మానవతా విలువలు అని తెలుగులో, అట్లానే ప్రొఫెషనల్ ఎథిక్స్ ఇవి మామూలుగా ఏదైతే మన వేరే వాళ్ళకి ఇచ్చేటువంటి రెస్పెక్ట్ కానీ ఇవన్నీ జస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ ఎగ్జామ్ కనుక మనం పాస్ అవ్వాలంటే ఓన్లీ మనం చేయాల్సింది లైక్ మోటివేషన్ అంటున్నాం కదా, ఎక్కువ మోటివేషన్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. ఇక్కడ మనకి ఆల్మోస్ట్ చాలా మందికి మోటివేషన్ మనకు నచ్చదు, అయినా తప్పదు ఎగ్జామ్ పాస్ కావాలి కాబట్టి మేజర్గా అసలు ఈ యొక్క దీని గురించి అసలు హ్యూమన్ వాల్యూస్ అంటే ఏంటి, దాని గురించి ఆల్మోస్ట్ నేను కూడా కీ పాయింట్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలాబొరేట్గా రాసే ప్రయత్నం అయితే చేయండి మీరు, అప్పుడు కన్ఫామ్గా అయితే ఎగ్జామ్ అయితే పాస్ అవుతారు. ఫస్ట్ మనం ఫాస్ట్గా మనం ఈ యొక్క కీ కాన్సెప్ట్స్ వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ మాట్లాడుకునే ముందు అసలు ఎట్లా క్వశ్చన్స్ చదవడం ఒక ఎత్తు అయితే ఆ చదివినటువంటి క్వశ్చన్స్ని మనం ఏ విధంగా అటెంప్ట్ చేయాలి, ఏ విధంగా ఆన్సర్ చేయాలి, ఎట్లా లాస్ట్ అన్నిటికన్నా ముందు చాలా క్లియర్గా చెప్తున్నా వీడియో ఎండ్లో మాత్రం హౌ టు రైట్ ఓన్ అనే దాని గురించి అయితే మాట్లాడతాను. ఇది మీకు ప్లస్ నియర్లీ 10 to 15 మార్క్స్ అయితే స్కోర్ చేసుకోవడానికి అయితే హెల్ప్ అవుతుంది. అది బిఫోర్ గోయింగ్ టు లాస్ట్ మినిట్ టిప్స్లో మనం మేజర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది హౌ టు పాస్ అంటే ఎగ్జామ్ మనం ఏ విధంగా పాస్ కావాలి దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఒక 2 or 3 టిప్స్ అయితే చెప్తాను. ఎగ్జామ్ అనేది మనం ఏ విధంగా పాస్ కావాలనుకున్న వాళ్ళ కోసం ఏంటంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఎవరైతే మీరు ఒక క్వశ్చన్కి మీరు 5 పాయింట్స్ నేర్చుకుంటారా 10 పాయింట్స్ నేర్చుకుంటారా దట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యూ. మీరు ఎట్లయినా నేర్చుకోండి, కానీ మీరు ఏం చేయాలంటే ఆ నేర్చుకున్నటువంటి 5 or 6 పాయింట్స్ లేదా 10 పాయింట్స్ ఉంటాయి కదా, దాన్ని ఎలాబొరేట్గా రాసే ప్రయత్నం చేయాలి. ఒక ఏ క్వశ్చన్ అయినా ఫర్ ఎగ్జాంపుల్ మనకి వాట్ ఈస్ వాల్యూ ఎడ్యుకేషన్ అడిగినారు. వాల్యూ ఎడ్యుకేషన్ అంటే ఏంది అన్నప్పుడు సింపుల్ నథింగ్ బట్ వాల్యూ ఎడ్యుకేషన్ అంటే ఏంది, విలువల విద్య. మనం చదువుకున్నటువంటి ఎడ్యుకేషన్ ఇదే రాసుకోండి. మీరు ఇంగ్లీష్లో రాయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు, నేనేం చెప్తున్నా అది రాసుకోండి, మీకు స్కోరింగ్ అయితే వస్తుంది, ఏమి ఇబ్బంది లేదు. విలువల విద్య అంటే మనం చదివినటువంటి ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది వేరే వాళ్ళకి ఉపయోగపడాలి. నథింగ్ బట్ దాన్ని మనం వాల్యూ ఎడ్యుకేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నా, నాకు ఎంతైతే వచ్చో నాలో ఉన్న నాలెడ్జ్ మొత్తాన్ని యాజ్ మచ్ ఐ కెన్ నాకు సాధ్యమైనంత వరకు మీతో షేర్ చేసుకున్నా. ఇట్ ఈస్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ద వాల్యూ ఎడ్యుకేషన్. అట్లా లేకపోతే ఇంకోటి వేరే వాళ్ళకి మనం హెల్పింగ్ చేస్తున్నాం, అది కూడా వన్ ఆఫ్ ద వాల్యూ ఎడ్యుకేషన్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఓన్లీ వాట్ వీ స్టడీ, అంటే మనం ఏదైతే బుక్ యూజ్ చేసి ఓపెన్ చేసి చదువుకుంటామో అదొకటే విద్య కిందకి రాదు. మన వల్ల వేరే వాళ్ళకి 10 మందికి మార్గం చూపించినట్లయితే ఏదైతే ఇట్ మేబీ ఒక జాబ్ పరంగా కానీ లేకపోతే వాళ్ళ లైఫ్ మోటివేషన్ కానీ ఇట్లా ఏ టు జెడ్ ఏదైనా నథింగ్ ఇన్ పాజిటివ్ మేనర్, ఏదైనా పాజిటివ్ వేలో వేరే వాళ్ళకి కనుక లైఫ్ కనుక మనం ఇచ్చినట్లయితే అది కూడా వాల్యూ ఎడ్యుకేషన్ కిందకే వస్తుంది. గుర్తుంచుకోండి, అది అర్థమైంది కదా. ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు ఏంది, నేను ఓన్లీ వాల్యూ ఎడ్యుకేషన్ అంటే ఎంతో తెలిసింది నాకు, కానీ నేను దాన్ని ఎలాబరేట్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ క్వాలిటీ కనుక ఈ స్కిల్ కనుక మీలో ఉన్నట్లయితే డెఫినెట్గా మనం వన్స్ మనం అసలు క్వశ్చన్ పేపర్ మనం ఏం ప్రిపేర్ అవ్వకపోయినా కూడా డైరెక్ట్ ఎగ్జామ్ వాళ్ళకి వెళ్ళి రాసి అట్లీస్ట్ పాస్ అయితే అవ్వచ్చు. అది అర్థమైంది కాబట్టి ఫస్ట్ పాయింట్ మీరు ఏం చేయాలంటే ఎలాబరేట్ చేసి రాయాలి, ఎక్కువ ఇన్ఫర్మేషన్ రాయాలి. తర్వాత ఇంకా నెక్స్ట్ ఏంటంటే రివిజన్. చాలా మంది గుర్తుపెట్టుకోండి, ఏం చేస్తారంటే మన ఎగ్జామ్ రేపు అనుకోండి, ఈ రోజు ముందంతా చదువుతాం, లాస్ట్ మినిట్లో 1 hour అట్లీస్ట్ బిఫోర్ గోయింగ్ టు ఎగ్జామ్ అంటే కొంచెం ముందు ఎర్లీ మార్నింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మధ్యాహ్నం నాకు ఎగ్జామ్ ఉంది, ఈరోజు మార్నింగ్ మనం రివిజన్ చేసుకుంటాం కదా. రివిజన్ అనేది చాలా మందికి తెలియదు. రివిజన్ ఏ విధంగా చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు 20 క్వశ్చన్స్ చదువుతూ ఈ యొక్క హ్యూమన్ వాల్యూస్లో 20 క్వశ్చన్స్ అవుతుంది. 20 క్వశ్చన్స్ నువ్వు రివిజన్ చేయాలంటే కష్టం, అన్ని క్వశ్చన్స్ చూడలేవు. సో అందుకని నీకు రివిజన్ ఏం చేయాలంటే ఫస్ట్ నువ్వు ఏం చేయాలి, ఫాస్ట్గా వీటిల్లో లాంగ్ ఆన్సర్స్ ఏమేమి ఉన్నాయి ఎత్తుకోండి. అంటే స్కోరింగ్ ఎక్కువ LAQs అంటాం కదా, లాంగ్ ఆన్సర్స్ ఏమేమి ఉన్నవి, వాటిలో సైడ్ హెడ్డింగ్స్ ఏమేమి ఉన్నవి, ఆ సైడ్ హెడ్డింగ్స్ మొత్తం చూసుకుంటూ సైడ్ హెడ్డింగ్స్లో ఏమన్నా ఇంపార్టెంట్ క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఏమన్నా ఇయర్స్ ఉంటే ఇయర్స్, ఇదేనే కదా ఏ సబ్జెక్ట్ అయినా ఉంటాయి, లేకపోతే ఇంపార్టెంట్ పర్సన్ నేమ్స్ ఉంటే పర్సన్ నేమ్స్, ఇట్లాంటివి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అది ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఇంకేం చేస్తామంటే షార్ట్ ఆన్సర్స్ కానీ ఏమన్నా ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమంటే దానికి రివిజన్కి ప్రాక్టీస్. రివిజన్ అనేది నువ్వు నథింగ్ బట్ అంటే నిన్న ఏదైతే చదివినవో దాన్ని మళ్ళీ సింప్లిఫైడ్ వర్షన్లో చదవడమే రివిజన్. అంతేగాని నిన్న చదివిన దానికి మళ్ళీ క్వశ్చన్ మొత్తం ఉన్నదన్నట్టు చదివితే అది రివిజన్ అవ్వదు. అర్థమైంది కదా. రివిజన్ ఏ విధంగా చేయాలంటే మేజర్ కీ కాన్సెప్ట్ చూసుకోవాలి, కీ వర్డ్స్ చూసుకోవాలి, డెఫినేషన్స్ ఉంటే డెఫినేషన్స్ చూసుకోవాలి, లేకపోతే పర్సన్స్ నేమ్స్ ఉంటే పర్సన్ నేమ్స్, లేకపోతే మన
ఏమైనా ఇయర్స్ ఉంటే ఇయర్స్ నేమ్స్ ఫటాఫట రప 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 అయిపోవాలి. అది ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ దీనిలో రీజన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంది రైట్ మోర్. ఇందా ఆల్రెడీ మాట్లాడుకున్నాం నథింగ్ బట్ ఎలాబరేట్ అనే అది రైట్ మోర్ అనేది. నెక్స్ట్ ఇంకోటి చాలా ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ ఏంటంటే పీడిఎఫ్. చాలా మంది దగ్గర ఓన్లీ ఈ ఫెసిలిటీస్ ఎవరి కోసం అంటే నా సబ్స్క్రైబర్స్కి, ఛానల్ సబ్స్క్రైబర్స్కి, అట్లానే ప్రతి వ్యూవర్స్కి, ఎవరైతే మన వ్యూవర్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళ కోసం. కొంతమంది దగ్గర ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల టైంకి బుక్స్ లేకపోవచ్చు, లేకపోతే ఉన్న బుక్స్ పోవచ్చు, ఎగ్జామ్స్ టైంలో ఇబ్బంది పడకుండా కొన్ని సబ్జెక్ట్స్కి మాత్రమే స్పెసిఫిక్గా ఏదైతే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానో వాటికి మాత్రం పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. దోస్ క్యాండిడేట్స్ ఎవరికైతే బుక్స్ లేవో పీడిఎఫ్స్ కావాలనుకుంటారో కింద నేను వాట్సాప్ మెసేజ్ లింక్ అయితే ఇస్తాను, గ్రూప్ లింక్ అయితే ఇస్తాను. ఐ మీన్ నా యొక్క వాట్సాప్ది డిస్క్రిప్షన్లో, అక్కడి నుంచి అయితే మీరు నా మెసేజ్ చేయొచ్చు పీడిఎఫ్ అయితే తీసుకోవడానికి. అది ఇంకా ఇంతవరకు లాస్ట్ మినిట్ టిప్స్. కానీ ఇప్పుడు మనం ఎక్కువ ఫోకస్ చేయడం చేయాలి. ఓకే సార్ ఇంతవరకు మీరు బాగానే చెప్పారు, అసలు ఎట్లా చదవాలో చెప్పారు, ఎలా రివిజన్ చేయాలో చెప్పారు. కానీ మీకు డౌట్ రావచ్చు, అసలు రివిజన్ చేయాలంటే ఫస్ట్ మనకు అది ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా. ఇన్ఫర్మేషన్ లేకపోతే ఏ విధంగా రివిజన్ క్లియర్. దానికోసం ఏం చెప్తా అంటే ఫస్ట్ చూసుకోండి, ఎక్కువ క్వశ్చన్స్ రివిజన్ చేయొద్దు. ఈ 7 క్వశ్చన్స్ మాత్రం వీటిలో ఒక్కటి కూడా స్కిప్ చేయొద్దు. గన్ షాట్ క్వశ్చన్స్ వీటిలో 80% 90% క్వశ్చన్స్ కన్ఫర్మ్గా రిపీట్ అవుతుంది. రేపు మీరే మెసేజ్ చేస్తారు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత. ఫస్ట్ ఏంటంటే వాల్యూ ఎడ్యుకేషన్ అంటే ఏంది, వాటి యొక్క అడ్వాంటేజెస్ ఏంది, అంటే లాభాలు అంటే ఏంది, విలువలు తెలుగులో చూసుకున్నట్లయితే విలువల విద్య అంటే ఏంది, దాని యొక్క ఉపయోగాలు ఏంది, అట్లా ఇంపార్టెన్స్ అంటే డైలీ లైఫ్లో మనం దాన్ని ఏ విధంగా వాడుకుంటున్నామో ఇట్లా ఇంపార్టెన్స్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ నెంబర్ 1 అండ్ నెంబర్ 2 రెండు క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్లోకి వస్తాయి. రెండు వస్తాయి, ఏదో షార్ట్స్లో కానీ లాంగ్స్లో కానీ ఎక్కడైనా క్వశ్చన్ పేపర్లో మీకు ఈ రెండు లేకుండా అయితే మీకు క్వశ్చన్ పేపర్ అయితే ఉండదు. సో ఏది కూడా స్కిప్ చేయొద్దు. ఇన్ కేసు ఎవరైనా చదవని వాళ్ళు ఉంటే ఇప్పటికైనా ఒకసారి జస్ట్ వాట్ ఈజ్ వాట్ అనేది అయితే చూసుకోండి. అది ఈ యొక్క విలువల యుద్ధాల అడ్వాంటేజెస్ మాట్లాడుకున్నట్లయితే అడ్వాంటేజెస్ ఏంటివి, ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూ ఎడ్యుకేషన్ ఉందనుకోండి, దానివల్ల దాని రీచ్ అనేది ఎక్కువ అవుతుంది. ఇప్పుడు నేనున్నా, నాకు ఏదైతే చెప్తున్నా మీ వల్ల ఏంది, నా వల్ల చాలా మందికి రీచ్ అవుతుంది ఎడ్యుకేషన్. ఇది ఒక వాల్యూ ఎడ్యుకేషన్. అట్లానే దీనివల్ల ఏంటంటే ఎక్కువ పర్సన్స్ ప్రొవైడ్ అవుతారు, చాలా మందికి నెంబర్ ఆఫ్ యూజెస్ పెరుగుతాయి. ఇట్లా పెరగడం వల్ల ఏంటంటే నాలెడ్జ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇట్లా జస్ట్ ఒక దానికి రిలేటెడ్ పాయింట్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఒకే డైలమాలు ఉంటారు. ఏదైతే ఆ ఉన్నటువంటి హ్యూమన్ వాల్యూస్ అనే బుక్ ఓపెన్ చేసి ఆ బుక్లో ఏదైతే ఉందో అదే రాయాలేమో, అక్కడ ఉన్న సైడ్ హెడ్డింగ్సే పెట్టాలేమో, ఈజ్ ఉంటే ఈజ్ హ్యూమన్ వాల్యూస్, ఈజ్ ద ఎథిక్ దా పెట్టాలేమో, అట్లా ఏముండదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకే క్వశ్చన్ 100 స్టూడెంట్స్కి ఇస్తే ఏ స్టూడెంట్ కూడా ఎగ్జాక్ట్ ఆన్సర్ రాయడు. సో ఓవరాల్ ఎవరైతే కరెక్షన్ చేస్తారో వాల్యుయేషన్ థీమ్ ఏంటంటే అడిగిన క్వశ్చన్కి ఇన్ఫర్మేషన్ ఈక్వల్ ఉందా లేదా, రిలవెంట్ ఉందా లేదా, ఇది మాత్రమే చూస్తారు. కానీ వాడు కేఎస్ఆర్ బుక్ ఫాలో అయిందా, టెక్నికల్ ఫాలో అయిందా, లేకపోతే టెక్స్ట్ బుక్ ఫాలో అయిందా, టీచర్ చెప్పి ఏం చూడరు. అడిగిన క్వశ్చన్కి 10 మార్క్స్ కడిగితే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉందా లేదా, నెంబర్ 1. ఆఫ్టర్ దట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉందా లేదా, ప్రొసీజర్ కరెక్ట్ ఉందా లేదా, ఈ 3 కనుక కరెక్ట్ ఉంటే మీకు అవుట్ ఆఫ్ అవర్ అయితే వస్తాయి. 90% ప్లస్ అయితే మీకు స్కోర్ అయితే వస్తుంది. ఇది ఇంకా నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్ అంటే మానవత విలువలు. మానవత విలువలు ఏంది, ఎడ్యుకేషన్ వేరు, విలువలు వేరు. విలువలు అంటే ఇప్పుడు మనకన్నా ఎల్డర్స్ ఉంటారు, పెద్దవాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, అది ఒక మానవత విలువలు. కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు రాసుకోవచ్చు, నేను ఏ పాయింట్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఈ కీ పాయింట్స్ మొత్తం మీరు రాసుకోవచ్చు. ఏదైతే పెద్దవాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, నెంబర్ 1. ఆఫ్టర్ దట్ ఇంకా ఎవరైనా మన టీచర్స్ కనపడితే టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ప్లెడ్జ్ చెప్తాం కదా, ఆ ప్లెడ్జ్లో మీరు సగం రాసుకున్నట్లయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయిపోతుంది. అట్లానే ప్లెడ్జ్ రాయద్దు ఎవరు కూడా. ఓకే, జస్ట్ అర్థమైంది కదా. ఇప్పుడు నేనైతే చెప్పాను ఎల్డర్స్కి రెస్పెక్ట్, ఒక సైడ్ హెడ్డింగ్ అయిపోయింది. నెక్స్ట్ టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. లేకపోతే ఇంకా ఎవరైనా మనకి ఎవరైతే నథింగ్ బట్ ఒక ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ ఇస్తున్నప్పుడు వాళ్ళ మాటలు వినాలి. లేదా బిఫోర్ గోయింగ్ ఏదైనా మనం ఒకరు క్వశ్చన్ చెప్తున్నప్పుడు టోటల్ విన్న తర్వాత ఇట్లా కొన్ని మోరల్ వాల్యూస్ అంటాం కదా, చిన్నప్పటి నుంచి వినే ఉంటాము డైలీ లైఫ్లో. వాటిని ఒక స్పెసిఫిక్ వేలో ఒక క్లియర్ కట్ మేనర్లో కనుక ఇక్కడ కనుక అటెంప్ట్ చేయగలిగితే అది నీకు క్వశ్చన్కి ఆన్సర్ అయిపోతుంది. అది నెక్స్ట్ ఇంకా వెరీ ఇంపార్టెంట్వి, షార్ట్ ఆన్సర్స్లో ఎక్కువ రావడానికి అవకాశం ఉన్నవి, ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్స్ అవి ఏంటంటే టైం ప్లానింగ్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. టైం ప్లానింగ్ నథింగ్ బట్ టైం ప్లానింగ్ అంటే ఏంది, ప్రతిరోజు నథింగ్ బట్ దినచర్య అంటాం తెలుగులో. దినచర్య ఉన్నట్లయితే మనకి ఏమవుతుంది, దానివల్ల అడ్వాంటేజెస్ యూజెస్ ఏంటివి. టైం ప్లానింగ్ ఉన్నట్లయితే నేను ఫర్ ఎగ్జాంపుల్ టుమారో నేను ఏం చేయాలి ఈ రోజే రాసి పెట్టుకున్నట్లయితే అది ఫాస్ట్గా అవుతుంది వర్క్, దాంతోపాటు మిస్ అవ్వకుండా ఉంటుంది. అట్లా కాకుండా నాకు ప్రాపర్ షెడ్యూల్ లేదు, ప్రాపర్ టైం ప్లానింగ్ లేకపోతే ఏమవుతుందంటే నేను ఆ వర్క్ అనేది చేస్తా, కొన్నిసార్లు మిస్ అయిపోతుంది, కొన్నిసార్లు అసలు చేస్తానో లేదో కూడా తెలియదు. సో ఇట్లా కొన్ని కాన్సిక్వెన్స్లు వస్తాయి. సో ఎవ్రీ లైఫ్లో ఇంకా ఇంతవరకు ఒకటి అయిపోయింది. కొంతమంది ఏం చేస్తారంటే ఇంతవరకు రాసేసి ఇన్ఫర్మేషన్ ఏం చేస్తారు, కానీ దీన్ని ఎలాబరేషన్ ఎలా చేయాలి, ఇందా నేను ఆల్రెడీ ఫస్టే మాట్లాడాను. ఎక్కువ రైట్ మోర్, ఎక్కువ రాయాలన్నా, ఇన్ఫర్మేషన్ తక్కువ ఉన్నా కూడా ఎక్కువ ఎలా రాయాలి. ఇప్పుడు దీనివల్ల ఉపయోగాలు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు క్లియర్ కట్గా టైం ప్లానింగ్ ఉందనుకో, డైలీ లైఫ్లో సక్సెస్ అవ్వడానికి ఫాస్ట్గా సక్సెస్ అవుతుంది. ఇట్లా రాసుకుంటావు. ఇంకా ఇన్ఫర్మేషన్ రాయాలి, ఎట్లా రాస్తావు తెలియదు, గుర్తుపెట్టుకో. ఇన్ కేస్ జరిగితే ఏమైందో రాసిన, జరగకపోతే ఏమవుతుంది. ఇప్పుడు ఇది కూడా రాయొచ్చు, కాకపోతే రాసే కెపాసిటీ క్యాలిబర్ మనలో ఉంటే ఆన్సర్ అనేది ఏ విధంగా చేయొచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైతే టైం ప్లానింగ్ ఉండదో వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవ్వలేరు, అయిపోయింది ఒక పాయింట్. సో అందుకని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు యాజ్ ఎ స్టూడెంట్గా లైఫ్లో కెరియర్ అనేది లీడ్ చేయాలంటే డైలీ టైం ప్లానింగ్ అని ఇంపార్టెంట్. ఒకటి ఈ యొక్క హ్యూమన్ వాల్యూస్ వరకు ఇష్టం ఉన్నా లేకపోయినా అన్ని మనం పాజిటివ్ ఆన్సర్స్ ఇవ్వాలి, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి క్వశ్చన్కి రిలవెన్స్ ఆన్సర్ అయితే ఇవ్వాలి. అట్లా అయిపోయింది దాని క్వశ్చన్ అంతే. నేను చదివినాను, అయిపోయింది, క్వశ్చన్ చూసి ఆన్సర్ రాశాను. నెక్స్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఏంది? మనలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ నథింగ్ బట్ అంటే వేరే వాళ్ళు పుష్ చేసేది వేరు, మనకై మనం ఓన్గా ఓకే నేను అది చేయాలి ఇది చేయాలి, సో నాది ఇది డ్రీమ్ మనం అనుకుంటాం. వీటికి మొత్తాన్ని మనం బ్యాక్ ఎండ్లో ఏదైతే కాన్ఫిడెన్స్ ఉంటుందో అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటాము. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నవి. ఒక స్టూడెంట్ అనేవాళ్ళు లైఫ్లో గ్రోత్ అవ్వాలన్నా సక్సీడ్ అవ్వాలన్నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, ఎగ్జాంపుల్ తీసుకోండి, నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదనుకోండి, నాలో ఇంత నాలెడ్జ్ ఉంది కానీ నాలెడ్జ్ మొత్తాన్ని మీ దగ్గర షేర్ చేసుకోలేను. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, అమ్మో భయమా స్టూడెంట్స్ ముందు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేనేమో, హ్యూమన్ వాల్యూసా ఏముంది డెఫినేషన్ ఇదంతా చెప్పలేను. ఇదంతా ఏంటంటే నన్ను బ్యాక్ అండ్ పుష్ చేస్తాయి. ఇట్లా కాకుండా నేను ఎందుకు చేయలేను, అది సింపుల్గా అయిపోద్ది. ఇది కాన్సెప్ట్ చెప్తా, ఇది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నథింగ్ బట్. అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నీకు దీనివల్ల యూజ్ చేసేది మనకి సొంతగా సక్సెడ్ అవుతాము. ఇట్లాగా దాని కీ పాయింట్స్ ఏదైతే మాట్లాడుకున్నాం అవే దాన్ని ఎలాబరేట్ చేసుకుంటారనే తెలిపోద్ది. నెక్స్ట్ ఇంకా టెక్నాలజీ వర్సెస్ హ్యూమన్ వాల్యూస్ అంటే ఏంటి? మానవత విలువ. ఒకటి గుర్తుపెట్టుకోండి, దీంట్లో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే లేకపోతే ఒకటి ఐదర్ టెక్నాలజీ ఇంపార్టెంట్ హ్యూమన్ వాల్యూస్ ఇంపార్టెంట్ అంటే మనం రాసిన సబ్జెక్ట్ హ్యూమన్ వాల్యూస్ కాబట్టి నువ్వు బోత్ని పికప్ చేసుకుంటారు. ఎట్లా అంటే టెక్నాలజీ మనం డైలీ లైఫ్లో ఇంప్రూవ్ అవడానికి ఇంపార్టెంటే, కానీ ఎట్లా అంటే హ్యూమన్ వాల్యూస్ కూడా అదే లెక్కలో ఇంపార్టెంట్, అంత ఈక్వల్స్ ఇంపార్టెంట్ అయితే మనం ఇవ్వాలి. ఎందుకంటే వితౌట్ హ్యూమన్, ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ లేకుండా టెక్నాలజీ అనేది ఉండదు. ఈవెన్ టెక్నాలజీ హ్యూమన్ కన్నా ఎక్కువ వర్క్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రోబో ఉంది, రోబోటిక్స్ అనేవి హ్యూమన్ కన్నా ఎక్కువ వర్క్ చేస్తాయి. కానీ ఆ రోబోటిక్స్కి ఎవడైతే బ్యాక్ ఎండ్లో కోడింగ్ రాస్తారో ఆ కోడింగ్ అనేది హ్యూమనే రాయాలి. హ్యూమన్ ఎట్లా దాన్ని మాడిఫై ఎట్లా తయారు చేస్తే అది పడమంటే పడుతుంది, లేమంటే లేపిస్తుంది, మనం ఇచ్చే కోడింగ్లో ఉంటుంది. అంతేగాని మేబీ మనకన్నా ఎక్కువ వెయిట్ చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు. హౌఎవర్ అంటే ఎండ్ ఆఫ్ ద డేకి వచ్చేసరికి ఏంటంటే దాన్ని తయారు చేసింది కానీ దాన్ని రన్ చేసేది కానీ మన చేతిలో ఉంటుంది. కాబట్టి సో ఒక మెట్టు హ్యూమన్సే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఈ విధంగా రాస్తే ఆన్సర్ అయిపోతుంది. సో అది నెక్స్ట్ ఈక్వాలిటీ అండ్ టైప్స్. ఈక్వాలిటీ అంటే ఏంటి? దాని డెఫినేషన్ చూసుకోండి, ఎన్ని రకాలు ఉన్నాయి, 1 by 1 రాసుకుంటూ వెళ్ళిపోండి, 1 by 1 ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోండి, అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా ప్రొఫెషనల్ ఎథిక్స్. ఇది ఒక షార్ట్ అండ్ క్వశ్చన్. ఎట్లా అడుగుతారంటే ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ అని ఇస్తారు, లేదా లాయర్ ఇస్తారు, సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్ కానీ ఒక పోలీస్ కానీ వాళ్ళకి నచ్చింది ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ మన డైలీలో మనం చాలా ప్రొఫెషన్స్ చూస్తుంటాం కదా, టీచర్ ఇస్తారు, టీచింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రొఫెషన్, టీచింగ్ ఇవ్వచ్చు. అట్లా ఇచ్చినప్పుడు నీ ఇష్టం వచ్చింది రాయి, కానీ దానికి రిలే. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ నేనే ఉన్నా, డాక్టర్ గురించి రాయాలంటే ఏముంది? డాక్టర్ అనేవాళ్ళు చాలా ఎక్కువ పేషెన్స్తో ఉంటారు. వాళ్ళ డీల్ ఏంటంటే ఎక్కువ ప్రాణాలు కాపాడటము, చాలా ఎవ్రీ సెకండ్ వాళ్ళు చాలా అంటే చాలా క్విక్ అండ్ యాక్యురసీగా ఉండాలి. ఇట్లాగా కొన్ని కీ పాయింట్స్. అట్లయితే టీచర్ అనేవాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్తో పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు లెసన్స్. ఒక టీచర్ కనుక మంచి వేలో లేకపోతే అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళందరూ డిస్టర్బ్ అవుతారు. సో ఇట్లాగా అలా లాయర్ ఉంది, లాయర్ అనే వాళ్ళు కూడా న్యాయం అనేది కరెక్ట్గా జరగాలంటే సమాజంలో ఏదైతే అన్యాయం జరగకుండా అంటే లాయర్స్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. లాయర్ కోసం అనేవాళ్ళు మనీ కోసమే కాకుండా ఓన్లీ అపార్ట్ ఫ్రమ్ దట్ రియాలిటీ ఎట్ సైడ్ ఉంటే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఈ విధంగా సింపుల్గా అయిపోయింది అంతే. అంతమించి ఓన్గా నేను ఎవడు ఎక్కువ అడగడు, అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ది బ్యాక్ అండ్ది లాస్ట్ది మనం స్కోరింగ్ వచ్చేసరికి ఈ యొక్క లాస్ట్ మినిట్ టిప్స్లో హౌ టు రైట్ గోల్ ఓన్గా ఎలా రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు వాల్యూ ఎడ్యుకేషన్ గురించి అస్సలు ఐడియా లేదు, చదవలేదు, ఎగ్జామ్కి వెళ్ళినా వాల్యూ ఎడ్యుకేషన్ వచ్చింది. కానీ ఒకటి బిఫోర్ గోయింగ్ టు ఈ యొక్క ఓన్గా రాసే ముందు ఏ క్వశ్చన్ కూడా మీరు స్కిప్ చేయొద్దు. ఇన్ కేస్ అసలు రాని క్వశ్చన్స్ కూడా క్వశ్చన్ నెంబర్ వేసి అట్లీస్ట్ మీరు చదువుకున్న దాంట్లో దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్లో అసలు అది రిలేషన్ ఉన్నా లేకపోయినా అసలుకి అటెంప్ట్ చేసి రండి. కొన్నిసార్లు మన టైం బాగుంది, క్వశ్చన్ మిస్టేక్స్ ఇస్తే ఫుల్ ఆన్సర్ వస్తుంది. లేకపోతే 0 దగ్గర అట్లీస్ట్ హాఫ్ అయినా 1 మార్క్ అయినా వేస్తారు కదా, 28 దగ్గర ఆగిపోవాలి, 30 పుష్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఫెయిల్ అయ్యే వాళ్ళు పాస్ అవుతారు. సో అందుకని ఏ క్వశ్చన్స్ కూడా మీరు అట్లీస్ట్ మీరు రాయాల్సిన చాయిస్ సెకండరీ చాయిస్ కాకుండా మిగతా మీరు ఏదైతే రాస్తారో ఏది కూడా స్కిప్ చేయొద్దు. రాకపోయినా కూడా అటెంప్ట్ చేసి అయితే రండి. అది ఇంక ఇప్పుడు మనం ఓన్గా ఎట్లా రాయాలనేది ఆలోచిద్దాము. దీని గురించి 1 or 2 minutes ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాల్యూ ఎడ్యుకేషన్ ఉంది, నాకేం తెలియదు, కానీ వాల్యూ ఎడ్యుకేషన్ నీకు తెలిసినా తెలియపోయినా ఇంకో ప్లస్ పాయింట్ నీకు తెలియదు కూడా అడే క్వశ్చన్ ఇస్తాడు. ఏమని ఇస్తాడు? విలువల విద్య అని ఇస్తాడు. నీకు విద్య అంటే ఎడ్యుకేషన్ కనపడుతుంది, అసలు తెలియదు అనుకో, అప్పుడు ఎట్లా రాస్తావు? ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ పెట్టు వాల్యూ ఎడ్యుకేషన్ అని. వాల్యూ ఎడ్యుకేషన్ సైడ్ హెడ్డింగ్ పెట్టి వాల్యూ ఎడ్యుకేషన్ అంటే మానవత విలువలు, మనం చదువుకున్నట్టు అక్కడ ఉన్నదానికి వెనక ముందుకి మనం చదువుకున్నటువంటి విద్యకి ఒక విలువ అనేది ఉండాలి, అదే వాల్యూ ఎడ్యుకేషన్. సింపుల్గా చదువుకున్నాడు సపరేట్ ఉన్నట్టు రాస్తాడు, చదవనాడు తర్వాత వాటి ఉపయోగాలు, ఈ అడ్వాంటేజెస్, అదే క్వశ్చన్ ఉంది కదా, అదే సైడ్ హెడ్డింగ్ పెట్టు. నెక్స్ట్
చదువు అనేది విలువల విద్య మంచిగా ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ అనే పదం కనబడింది కదా. ఎడ్యుకేషన్ తెలుసు కదా, వాల్యూ ఎడ్యుకేషన్ తెలియపోయినా. ఎడ్యుకేషన్ అంటే చదువుకుంటే ఏమవుతుంది, లైఫ్లో ముందుకు రావాలన్నా, జాబ్స్ రావాలన్నా, ఏదైతే నీకు తెలిసిన 4-5 పాయింట్లు ఉంటాయి కదా చిన్నప్పటి నుంచి చదువుకున్న వాటిల్లో ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ గురించి 4-5 పాయింట్లు రాసి లాస్ట్లో కన్క్లూజన్స్ హైలైటింగ్ పెట్టు నీ ఓన్గా. పైన కింద ఏదైతే రాసినావో దాని గురించి మళ్ళీ బ్రీఫ్గా మిక్సీలో వేసుకొని ఎట్లా వస్తుందో అదే రా ఏమని. సో ప్రతి ఒక్కళ్ళకి డైలీ లైఫ్లో యాజ్ ఎ స్టూడెంట్గా కానీ, యాజ్ ఎ టీచర్గా కానీ, ఏ ప్రొఫెషన్లో ఉన్నా కానీ వాల్యూ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. వాల్యూ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు ఒక రెస్పెక్ట్ వస్తుంది, వాల్యూ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు ఒక వాల్యూ వస్తుంది అని ఇట్లా రాసి, సో ఈ విధంగా కన్క్లూజన్ అయిపోయింది. ఇప్పుడు నీకు జీరాస్ దగ్గర అట్లీస్ట్ 3 to 4 మార్క్స్ వేస్తారు కదా. ఈ విధంగా సింపుల్గా అయితే పాస్ అవ్వచ్చు అసలు చదవకపోయినా. అది ఫ్రెండ్స్, మరి ఓవరాల్గా ఈ యొక్క లాస్ట్ మినిట్ టిప్స్లో అయితే హ్యూమన్ వాల్యూస్ అండ్ ఎథిక్స్, ఈ యొక్క ప్రొవిజనల్ ఎథిక్స్ అనే దాంట్లో అయితే వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీజన్ ఎడ్యుకేషన్. దిస్ ఈస్ గణేష్ సైనింగ్ ఆఫ్. బై బై. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఆల్ ఎగ్జామ్స్.